Hello everyone, I am Dr. Harshini Arabelli, Consultant Pulmonologist, Pratima Hospital, Kukatpalli. చాలా మంది రాగానే నన్ను ఫస్ట్ అడిగే ప్రశ్న స్మోకింగ్ మంచిదా కాదా మీరే చెప్పండి. ప్రతిసారి మీరు సినిమాకి వెళ్ళినప్పుడల్లా స్మోక్ చేసే ప్రతి సిగరెట్ బాక్స్ వెనుక పొగ త్రాగడం మంచిది కాదు, మీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి, సిఓపిడి, అలర్జీస్, లంగ్ ఎలర్జీస్, బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు వస్తాయి అని రిపీటెడ్గా చెప్తూనే ఉంటారు. సో స్మోకింగ్ మంచిది కాదు అనేది మీకు తెలుసు. అయితే రెండో ప్రశ్న అడుగుతారు, ఒకటే సిగరెట్ తాగితే బెటరా, లేకపోతే అంటే ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తాగితే లంగ్ క్యాన్సర్ రావచ్చు కానీ ఒకటే సిగరెట్ తాగితే వస్తుందా అని. ఎస్, డెఫినెట్గా ఒక సిగరెట్ తాగినా కానీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక పేపర్ రిలీజ్ అయింది జర్నల్లో, ఇంటర్నేషనల్ జర్నల్లో రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుందంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినా కానీ మీకు ఎంత అంటే ఒక 1 ప్యాక్ సిగరెట్ ఎవ్రీడే స్మోక్ చేసినప్పుడు ఎంతైతే మీకు ఎఫెక్ట్ ఉంటుందో దానికంటే హాఫ్ ఆఫ్ ద ఎఫెక్ట్ మీకు ఒక సిగరెట్ ఒక రోజు స్మోక్ చేసినా కానీ వస్తుంది అని. దీన్నే మనం ఇంటర్మిటెంట్ స్మోకింగ్ అంటాం లేదా లో డోస్ ఇంటర్మిటెంట్ స్మోకింగ్ అంటాం. సో క్రానిక్ స్మోకర్స్, హై డోస్ స్మోకర్స్ అంటే 1 ప్యాక్ మోర్ దాన్ 4 సిగరెట్స్ పర్ డే స్మోక్ చేసే వాళ్ళు, నైట్లో పడుకునేటప్పుడు లాస్ట్ స్మోక్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు, మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్మోక్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ మనం హై డోస్ స్మోకర్స్ అంటాం. ఎప్పుడో ఒకసారి తలనొస్తుందనో లేదంటే కొంచెం మోర్ క్రియేటివ్గా ఆలోచించాలనో ఇలా అనుకొని లేదా ఓన్లీ డ్రింక్ చేసేటప్పుడే స్మోక్ చేస్తా, సో రోజుకి యావరేజ్గా ఒక సిగరెట్ స్మోక్ చేస్తాను అనుకునే వాళ్ళందరినీ కూడా ఈవెన్ 1 to 4 సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళని లోడోస్ స్మోకర్స్ ఆర్ ఇంటర్మీడియట్ స్మోకర్స్ అంటాం. వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 4 times ఉంటుంది. సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ 3 times ఉంటుంది. ఇదే ఆడవాళ్ళలో ఎక్కువ రిస్క్ ఉంటుంది, మగవాళ్ళలో కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. సో ఫీమేల్ స్మోకర్స్ మీరు స్మోక్ చేసేది తక్కువైనప్పటికీ కూడా మీలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్ మేల్లో కంటే ఎక్కువ ఉంటుంది. మరో విషయం ఏంటంటే స్మోకింగ్ అనేది లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే ఈ సిగరెట్లో ఉండే కంటెంట్స్ నికోటిన్, అమోనియా అండ్ బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కేవలం లంగ్ క్యాన్సర్కి మాత్రమే కాకుండా ఇతర వాటికి కూడా దారితీస్తాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ క్యాన్సర్స్. ఎస్, స్మోకింగ్ వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది. మరో విషయం, మీరు బాత్రూంలో వాడే అమోనియా లాంటి లిక్విడ్స్ అంటే బాత్రూమ్ క్లీనర్స్, మీ కమోడ్ వాష్ చేయడానికి యూజ్ చేసే క్లీనర్స్, వాటిలో ఉండే అమోనియా ఆ కంటెంటే మీ సిగరెట్లో కూడా ఉంటుంది. అంటే మీరు బాత్రూంలో ఏదైతే క్లీనింగ్కి వాడుతున్నారో అదే మీరు పీలుస్తున్నారు. సో మీ కమోడ్ యూజ్ చేసే లిక్విడ్ ఏదైతే ఉందో అది మీరు పీలుస్తున్నారు, జాగ్రత్త. మరో విషయం, నికోటిన్ కేవలం క్యాన్సర్స్, ఆస్తమానోనే కాదు, మళ్ళీ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది, షుగర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మన బాడీలో అడ్రినలిన్, డోపమిన్ వంటి కెమికల్స్ని ఇంక్రీజ్ చేసి దానితో పాటు షుగర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంటుంది. షుగర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది, కానీ ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మరి స్మోకింగ్ షుగర్కి దారితీస్తున్నట్టే, స్ట్రెస్కి దారితీస్తున్నట్టే, ఊబకాయం లేదా ఒబేసిటీ కూడా దారితీస్తున్నట్టే. ఐ థింక్ ఈ విషయాలు మీకు కొంచెం కొత్తగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ.